ఇక మనం కొండారెడ్డికి వెళ్దామా అంటూ రుణమాఫీని తొందరగా అమలు చేయాలి, ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇవ్వలేదనేది క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నారు. ఇక బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నేను పంపిస్తా అని చెప్పిండు, సిపి గారు పంపిస్తా అని చెప్పి పంపలే, ఎవరిని పంపలే. మేము ఎందుకు స్పందించాల్సి వచ్చిందో ఒక 2 నిమిషాలు మీకు ఆ వీడియో చూపిస్తా. ఈటెల రాజేందర్ గారు చేయలేపుతారా, సౌమ్యుడు కదా, మర్యాదస్తుడు కదా, భాష చాలా బాగుంటుంది కదా, ఎంత తీవ్రమైన ఉద్యమ ఒత్తిడిలో కూడా ఇట్లా చేయలే కదా, ఎందుకో ఒక 2.5 నిమిషాలు. అంటే వాళ్ళు జనరల్గా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన మా భూములకు వీళ్ళు వచ్చి మా వాచ్మెన్లో కొట్టిండు. వాచ్మెన్ అంటే ఒకడు ఉంటాడు, ఇద్దరు ఉంటాడు, కానీ వాచ్మెన్ 20 మంది 25 మంది మొత్తం గుండాల్లాగా రోజు అక్కడ తాక్కుంటా, వాచ్మెన్ తాక్కుంటా బీర్ సీసాలతోటి ప్రజలు బెదిరించేటువంటి సాంప్రదాయం ఉండే కదా. ఏం చేసి కుక్కలు ఒక 10 కుక్కలు కూడా అక్కడ పెంచుతారు. అక్కడ చూస్తే ఎంత భయానకమైన వాతావరణం ఉందంటే 20-25 మంది గుండాలు రోజు నిత్యం తాగుడు, చికెన్ మటన్తో తినుడు, అక్కడున్న మహిళల్ని అసభ్యంగా తిట్టుడు, బెదిరించుడు, మీరు ఇక్కడ పోకపోతే చంపేస్తామని చెప్పుడు, ఈనకపోతే రాత్రిపూట కుక్కలను వదిలిపెట్టుడు, ఇవన్నీ అక్కడ సర్వసాధారణంగా ఉన్నది. ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి, దాని తర్వాత నేను విషయం చెప్తాను. అరే అన్న మనోళ్ళందరికీ రమ్మని చెప్పు, వస్తున్నారు అందరికీ రమ్మని చెప్పు. ఎవరికి రావాలని చెప్పాలి? ప్లాట్ ఓనర్స్ వస్తారు, మేమే ఓనర్స్, అందరం కలిసి సార్తోనే వస్తాం, మేమే వస్తాం. वेंकटेश की तरफ से जी हम वेंकटेश की तरफ से आप वेंकटेश की तरफ से आप भी वेंकटेश की तरफ से आप भी वेंकटेश की तरफ से आप भी पूरे वेंकटेश की तरफ से आप लोग मैं पूरा एकशिला ओनर्स एसोसिएशन है जी, कैंसिल होगा 2 बार। अब कैंसिल हुआ, वो आपकी सोच है, रजिस्टर्ड नंबर है वहाँ पे, रजिस्टर्ड नंबर है वहाँ पे, पूरा वहाँ पे ऑफिस है पूरी एसोसिएशन की। दिखाने का आप दिखाने का आप లేడీస్ మీదకి ఎట్లా నెట్టుకుంటారు? లేడీస్ మీదకి నెట్టుకుంటే వీడియోలు ఎవరు తిట్టాడు? మా దగ్గర హైకోర్టు నుంచి వచ్చింది. ये सर्वे नंबर क्या है आपके पास? ये सर्वे नंबर क्या है? ये सर्वे नंबर क्या है? आपको मालूम है? सब मालूम है। क्या ये सर्वे नंबर क्या लगता है बिट्टू? आप जो जगह में ठहरे हुए हैं ना, आप जिसको ओनर बोल रहे, उसको ये सर्वे नंबर में आने की परमिशन नहीं है हाईकोर्ट से। बताओ ना कहाँ है परमिशन? इधर आओ। हाँ इधर ये क्या तुम्हारा ऑर्डर क्या ले लेके आओ? ऑर्डर है वो। కొంచెం మంచిగా వింటే ప్రజలకు నిజాలేం తెలుస్తాయని చెప్పి, ఇది కొర్రెమల గ్రామం, సర్వే నంబర్ 739 749, 149 ఎకరాల భూమిది. ఆనాడక్కడ 5,000 రూపాయలు 10,000 రూపాయలకు ఎకరం తప్ప అంతకంటే ఎక్కువ ధర లేదు. ఈ కొర్రెమల గ్రామంలో 1985లో లేఅవుట్ చేశారు. 2076-78 లేఅవుట్ చేస్తే ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు, ప్రైవేట్గా పనిచేసే వాళ్ళు 2076 మంది 200 గజాల చొప్పున ఆ ప్లాట్లు కొనుక్కున్నారు. ఆ ప్లాటు ఆనాటి ధర దాదాపు 10,000 రూపాయలు.
నెలకు 278 రూపాయలు ఇన్స్టాల్మెంట్తో ఒక 3 సంవత్సరాల కాలం పాటు ఈ ఇన్స్టాల్మెంట్కి కట్టుకున్నటువంటి ప్లాట్. ఈ 1985లో ఆ ప్రాంతంలో జనావాసాలకు ఆస్కారం లేదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు, అంటే మనుషులు నివసించడానికి ఆనాడు ఏమాత్రం అవకాశం లేదు. కాకపోతే ఎప్పుడైనా ఆఖరికి వస్తుంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఎప్పుడైనా డెవలప్ అవుతుందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. దీంట్లో 20 సంవత్సరాల కాలం పాటు ఏమీ లేదు, అంత మంచి సవ్యంగా జరిగింది. 1985 to 2005 వరకు కూడా ఎక్కడ కూడా ఏం ఇబ్బంది లేదు. మధ్యలో ఈ ఎంఏ రాజు, ఏ వెంకటేష్, ఏ విజయభాస్కర్, ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ భూములు అమ్మింది కదా, అది వట్టిగానే ఉంది కదా, మీరు మాకు సేల్ చేయండి, మేము చూసుకుంటాం, అదంతా ఒక్క ఇల్లు కూడా రాలేదు కదా అని చెప్పి ఆ ఓనర్ దగ్గరికి పోతే ఆ ఓనర్ కొడుకులో వీళ్ళకు మళ్ళీ ఒక సేల్ డీడ్ రాసిండు. మొత్తం కాదు, కొద్దిపాటు, దాదాపు 47 ఎకరాల పైచిలకు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత దాని మీద లోన్ కూడా తీసుకోండి, 40 కోట్లు. ఈ ముగ్గురు ఆనాడు ఈ భూమిని కొన్నట్టుగా దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఒక పంచారాజ్ డిపిఓ దగ్గర పోయి మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఇది ప్లాట్లు కాదు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కన్వర్షన్ కూడా చేసుకున్నారు. మ్యూటేషన్ కోసం కూడా పెట్టుకున్నాడు. ఇది ఎప్పుడైతే ఈ లోన్ తీసుకున్నాడో, ఈ లోన్ ఎగబెట్టిండు కాబట్టి ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు వచ్చింది ఇక్కడికి ఫీల్డ్ మీదకి. ఇట్లా మా దగ్గర లోన్ తీసుకున్న 40 కోట్ల రూపాయలు ఎక్కడుంది ప్లాట్ అని వస్తే, అయ్యా ఇది వాళ్ళది కాదు, ఇది మా ప్లాట్లు అని చెప్పి అప్పుడు గగ్గోలు పడి వెంటనే వీళ్ళంతా కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే 2006లో ఈ సంఘటన జరిగితే 2009లో అడ్మిట్ అయితే 2010లో తీర్పు వచ్చింది. 15/12/2009లో అనుమతిస్తే 2010లో తీర్పు ఏమని వచ్చిందంటే ఇవన్నీ కూడా ప్లాట్లు మాత్రమే, ఇది అగ్రికల్చర్ భూమి కాదు, వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి బాజప్తా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కోర్టు తీర్పు ప్రతిని మీకు ఇస్తా. ఎంత బాధ అవుతుంది అంటే 2010లో ఈ తీర్పు వచ్చింది. ఈయన కనుక ఈయన ఏం చేసింది ఇక్కడ, ఈ హర్ష కన్స్ట్రక్షన్ అంటూ, అంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ హర్ష కన్స్ట్రక్షన్, వీళ్ళు ఏం చేసినారు, ప్లాట్లను భయపెట్టించి ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పడ్డది, మాతో మీరు కొట్లాడలేరు, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, మీ జాగ ఎక్కడుందో మీకు తెలియదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి అతి తక్కువ ధరకు అక్కడ ఒక 20,000 రూపాయలకు గజం ఉంటే 5,000 రూపాయలకో 3,000 రూపాయలకో వాళ్ళ దగ్గర నుంచి ప్లాట్ కొనే ప్రయత్నం చేసింది. దీంట్లో ఉన్నటువంటి క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే 1980 కానీ 85 కానీ 90 వరకు కొన్నటువంటి ప్లాట్లన్నీ కూడా 10,000 15,000కు సంబంధించినటువంటి ప్లాట్లే కాబట్టి, గంత వాల్యూ ఉన్నటువంటి ప్లాట్లే కాబట్టి ఎక్కడెక్కడో కొన్నారు. శ్రీకాకుళంలో ఉన్నారు కొంతమంది ఇతర రాష్ట్రాలు ఉన్నారు, కొంతమంది ఏమో కరీంనగర్ ఉన్నారు, కొంతమంది ఏమో ఎక్కడెక్కడో ఉన్నారు. ఈ ప్లాట్లు ఎక్కడున్నాయి, ఈ ప్లాట్లు ఏమవుతుందో నిత్యం చూసేవాళ్ళు కాదు కాబట్టి, చిన్న ప్లాట్ కాబట్టి ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని ఇగో ఈ లోన్ ఎత్తుకొని ఈ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తే తెలిసిన తర్వాత వెంటనే కోర్టుకు పోతే